హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఏదో జరుగుతుందని ఎప్పటి నుంచో వార్తలైతే వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ళుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలైతే పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు విజయ్, అదేవిధంగా రష్మిక. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు రష్మిక మందన. అయితే రష్మిక మందన ఏప్రిల్ 5న తన పుట్టినరోజును జరుపుకుంటుంది. అదే రోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా విడుదల కాబోతుంది. ఇప్పుడు రష్మిక పుట్టినరోజు గురించి ఓ కొత్త విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే రష్మిక మందన ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోకు నా పుట్టినరోజు వారం అని క్యాప్షన్ ఇచ్చింది. రష్మిక ప్రస్తుతం అబుదాబిలో సర్ బిన్హియాస్ ఐస్లాండ్ లో ఉంది. అయితే విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి వెళ్ళబోతున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ రోజు అంటే ఏప్రిల్ 4 అబుదాబి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ రష్మికతో కలిసి ఆమె పుట్టినరోజును జరుపుతున్నాడని అంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కోసం విజయ్ అబుదాబి వెళ్తున్నాడన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ కూడా అక్కడే సెలబ్రేషన్స్ జరుపుకుంటాడని అంటున్నారు. గీతా గోవిందం సినిమాలో రష్మిక మందన, విజయ్ దేవరకొండ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ రష్మిక జంటగా డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ విజయ్ రష్మిక కలిసి మాల్దీవులకు వెళ్లారని గతంలో వార్తలైతే వచ్చాయి. ఇద్దరు వేర్వేరు సందర్భాల్లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఏంటి అంటే విజయ్ దేవరకొండ 12. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. అటు రష్మిక మందన పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రష్మిక లుక్ రివీల్ చేస్తారని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.